అమ్మో, వీళ్ళు మళ్ళీ అమ్మవారితో పెట్టుకుంటున్నారు. ఏమవుతుందో ఏంటో. కావేరి ఓడిపోవడం కోసం నేను దేవుడితోనైనా పోరాడతాను, అంతే తప్ప వదిలే సమస్య లేదు. విశాల్, ఈ రోజుతో కావేరి కథ ఫినిష్ అవ్వాలి. అలాగే యమజ. ఏంటమ్మా అట్లున్నావు? బిడ్డా, కావేరి గురించే నా బెంగ. అర్జున్ బాబు మళ్ళా ఎందుకు తాగుతున్నాడో తెలియదు. అడుగుదామని ఫోన్ చేస్తే కావేరి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. ఏం కాదులే అమ్మా, అక్కేదో పనిలో ఉండి ఫోన్ కట్ చేసి ఉంటుంది, తనే చేస్తుందిలే. లేదు బిడ్డా, తనేదో బాధల్లోనే ఉన్నది. అది మనకు తెలియకుండా దాస్తుంది. బాధపడకమ్మా, బావతో చెప్పి మాట్లాడిద్దాం. వద్దు బిడ్డా, ఇప్పటికే స్నేహ శివ గొడవలు పడుతున్నారు. రాత్రి కూడా స్నేహ కావేరితో మాట్లాడొద్దు అని చెప్పింది. ఇప్పుడు శివ కావేరితో మాట్లాడితే గొడవ చేస్తుంది. కావేరిని అర్జున్ ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, అందుకే తాగటం మొదలుపెట్టాడు. పాపం కావేరి అర్జున్కున్న ప్రాణగండం గురించి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అదీ కాక పూజకు కూడా ఏమైనా ఆటంకాలున్నాయేమో. నేను వెళ్ళి సెట్ చేయాలి. అయితే నేను వెళ్తానమ్మా, వెళ్ళి అక్కేలా ఉందో చూసేస్తాను. అవసరం లేదు గంగా. అత్తయ్య, మీరు కావేరి గురించేం బెంగపడకండి. నేనిప్పుడే వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను. వద్దు శివ,